మనకు తెలిసి గవర్నర్ సార్ అంటే ముఖ్యమంత్రులతోని ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. జెండా పండగ నాడు జెండా ఎగరేస్తాడు. ప్రతిపక్ష పొలువ ఏమన్నా దరఖాస్తులు ఇస్తే తీసుకుంటాడు. అప్పుడప్పుడు అన్ని పార్టీల లీడర్లను ఇంటికి పిలిచి దావత్ ఇస్తారు. ఏదన్నా ముఖ్యమైన ముచ్చటుంటే ఢిల్లీకి పోయి సెంట్రల్లో షోలు వేస్తారు. అయితే గవర్నర్ సార్ అంటే రాజ్యాంగాన్ని కాపాడే పెద్ద సార్ అని చెప్తుంటారు. ఎవరి నుంచి కాపాడతారో, ఎట్లా కాపాడతారో, ఎప్పుడు కాపాడతారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు సారు అదే పనులు ఉన్నాడు. గవర్నర్ అంటే ఏందో చూపించుకునే ఛాన్స్ వచ్చింది విద్యాసాగర్ రావు సార్కు. బొంబాయికి వెళ్ళి ఇయ్యాలనే మద్రాసులో దిగిండు. సార్ ఇట్లా రాగానే పన్నీర్ సెల్వం సార్ వచ్చి మొత్తం బాధను ఎలా పోసుకుండు. బల్మీట్కి ఎట్లా రాజీనామా పెట్టించింది, శశికళమ్మ ఎట్లా కుట్రలు చేసింది మొత్తం చెప్పిండు. అమ్మ ఆత్మచ్చి నన్నే సీఎంగా ఉండమంటుంది, సరిపోను బలగం ఉందని చెప్పిండట పెద్ద భక్తుడు. మీరు ఓకే అంటే చాలు ప్రమాణం చేస్తా అని అన్నాడట. ఇక చిన్న మూకుంటదా, ఆమె కొంత బలగాన్ని తీసుకొని గవర్నర్ సార్ని కలిసింది. ఎమ్మెల్యేలంతా నాకే హిమ్మతిస్తుండ్రు, నేనే సీఎం కావాలి, మీరు నాతోనే ప్రమాణ స్వీకారం చేపియాలి అని కోరిందట. ఇద్దరు లీడర్లు చెప్పిందిని రాజ్యాంగం ఏం చెప్తుందో చూసి నిర్ణయం తీసుకుంటాడట. గవర్నర్ సార్ పలుకు కోసం లీడర్లే కాదు పబ్లిక్ కూడా ఎదురు చూస్తుండ్రు. ఈ ముచ్చట ఇట్లున్నదా, ఇన్ని దినాలు ఎట్లున్నాడో గాని ఆపద్ధర్మ సీఎంగా పవర్ ఏందో చూపిస్తున్నాడు పన్నీర్ సెల్వం సారు. మద్రాస్ పెద్ద పోలీస్ని మార్చి పడేసిండు. డీజీపీ పెద్ద ఆఫీసర్లతోని వరుసగా మీటింగ్లు పెట్టిండు.